వెల్కమ్ టు గరుడా టెలివిజన్. మనము ప్రీవియస్ వీడియోలో యూట్యూబ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం, వ్యూస్ ఎలా పెరగాలి, ఇంకా ఎస్ఈఓ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇంకొన్ని డౌట్స్ గురించి తెలుసుకుందాం. యూట్యూబ్లో వచ్చే డౌట్స్ గురించి, బిగినర్స్ ఎలా యూట్యూబ్లో కొనసాగాలి అనేది ఈ వీడియోలో కొన్ని టిప్స్ ఇస్తానండి. యూట్యూబ్లో మెయిన్ బిగినర్స్ అండి, అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వీడియో పెడతారనుకోండి, వాళ్ళు దానికి సరిగ్గా టైటిల్ ఇవ్వరు, ట్యాగ్స్ ఇవ్వరు, డిస్క్రిప్షన్ ఇవ్వరు, అంటే వాటి గురించి మినిమం నాలెడ్జ్ కూడా ఉండదన్నమాట. మనము ఏ వీడియో పెడతామో దానికి రిలేటెడ్గా ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇవ్వాలండి. అప్పుడే మనకి వ్యూస్, యూట్యూబ్లో రికమెండేషన్స్ కానీ యూట్యూబ్ పుష్ చేయడం కానీ ఉంటుందన్నమాట. అంటే సర్చింగ్ ఎవరైనా చేస్తే మన టైటిల్ రిలేటెడ్ వీడియో ఉండాల, అంతేగాని టైటిల్ ఒకటి పెట్టేసి వీడియో కంటెంట్ ఇంకోటి పెడితే యూట్యూబ్ కూడా అల్గారిథంకి అర్థం కాదనమాట. అంటే టైటిల్ ఒకటి పెట్టినారు, యూట్యూబ్ వీడియో లోపల ఇంకోటి ఉంది అనేసి యూట్యూబ్ అల్గారిథం అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఆ కంటెంట్లో ఏముంది, టైటిల్కి ఏముంది, రెండు మ్యాచ్ అయితే మాత్రము మనకి వ్యూస్ బాగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మెయిన్ ఇక్కడ వ్యూస్ రావడానికి కారణం ఏంటంటే, స్టార్టింగ్ బిగినర్స్ ఏం చేస్తారంటే, వ్యూస్ రాలని చెప్పి ఏదంటే ఎట్లా పడితే అట్లా ఎడిటింగ్ చేయకుండా జస్ట్ క్వాలిటీ లేని వీడియోస్, కొంచెం బ్లర్రీ వీడియోస్ పెడతారు. సౌండ్ కూడా అంతగా క్లారిటీ రాదనమాట. సౌండ్ క్లారిటీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే వినే వాళ్ళకి, ఆడియన్స్కి మెయిన్ సౌండ్ క్లారిటీ ఎంత బాగుంటే అది వింటా అంటారు అనమాట. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అట్లా వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఊరికే ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ చూస్తారు, ఇదేం సౌండ్ క్లారిటీ లేదు అనేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా వీడియో క్వాలిటీ అనమాట. వీడియో క్వాలిటీ మనకి చాలా బాగుండాల. వీడియో క్వాలిటీ అంటే హెచ్డి అయినా ఉండాల, 4K లేకపోయినా పర్లేదు, హెచ్డి క్లారిటీ అనేది ఉండాల. ఇప్పుడు హెచ్డి క్లారిటీ అంటే ఆల్మోస్ట్ అందరి సెల్లో హెచ్డి క్లారిటీ అనేది ఉంటాయి. మనం మొబైల్తో కూడా హెచ్డి క్లారిటీ చేసుకోవచ్చు. మీ వీడియోస్ హెచ్డి క్లారిటీ చేసుకోండి. అంటే మన వీడియోలో ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ వీడియోస్ తీసేటప్పుడు లాగ్స్ కానీ అది ఎక్కువ షేక్ చేస్తా అంటారండి కెమెరాని. అట్లా షేక్ చేసినప్పుడు ఆడియన్స్కి చూడబుద్ది కాదన్నమాట వీడియో. అంటే వాళ్ళు వీడియో క్లారిటీ ఉన్నా కూడా ఇట్లా షేకింగ్ అట్లా అవుతా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, కొంచెంసేపు చూస్తారు, ఇంకా ఏంది వీడియో అనేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా బిగినర్స్ చేసే మిస్టేక్ ఏమంటే, థంబ్నెయిల్స్ పెట్టారండి వీడియోలకి. ఇప్పుడు మంచిగా వీడియో కంటెంట్ చేసి ఎడిట్ చేసి పెడతారు, కానీ థంబ్నెయిల్ విషయానికి వస్తే అది థంబ్నెయిల్ పట్టించుకోరండి. ఏమంటే థంబ్నెయిల్ మనకి ఎంత నీట్గా డిజైన్ చేస్తే అంత బాగా వ్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి యూట్యూబ్లో థంబ్నెయిల్ చూస్తే మనము ఏదో పెట్టినారు, థంబ్నెయిల్ భలే ఉంది, ఏంది వీడియో అనేసి, అంటే వాళ్ళకి వీడియో లోపల ఏముందో తెలియదు. మనం థంబ్నెయిల్లోనే వాళ్ళకి వీడియో లోపల ఏముంటుందో అనేది మనము కొద్దిగా పైన టెక్స్ట్ లాగా పెట్టాలన్నమాట, హింట్ ఇవ్వడంలో. ఇప్పుడు పైన టెక్స్ట్ లాగా ఏదన్నా రాసి, అంటే టెక్స్ట్ కూడా మామూలుగా రాయకూడదండి, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించాలా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూస్తే మీరు షాక్ అవుతారు అని టైటిల్ పెట్టామనుకోండి, వాళ్ళకి కన్ఫ్యూజ్ ఉంటుంది, ఏం జరిగింది ఇక్కడ, ఏం వీడియోలో ఏముంది అనేది ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అప్పుడు మన థంబ్నెయిల్ ఎక్కువ మంది చూస్తారు. అట్లా క్వశ్చన్ మార్క్స్, వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, అలా టైటిల్స్ కూడా క్వశ్చన్ మార్క్, వాళ్ళు క్వశ్చనింగ్ చేసేటట్లా టైటిల్స్ పెట్టి, థంబ్నెయిల్ కూడా అట్లే పెట్టామనుకోండి టెక్స్ట్, అప్పుడు మనకి వ్యూస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. బిగినర్స్ మెయిన్ థంబ్నెయిల్, టైటిల్, ఎడిటింగ్ అండి మెయిన్. వీడియోస్ జస్ట్ అట్లా పెట్టేయడం కాదు, ఎడిటింగ్ ఎంత బాగుంటే అంత బాగా వ్యూస్ వస్తాయి. నెక్స్ట్ థంబ్నెయిల్ కూడా ఇంపార్టెంట్. వీడియో హెచ్డి క్లారిటీ ఉండాలా, సౌండ్ కూడా హెచ్డిగా అంటే క్లారిటీగా ఉండాలన్నమాట, అంటే నాయిస్ లేకుండా. వీడియో హెచ్డి ఉండాలా, సౌండ్ క్లారిటీ కూడా ఎక్సలెంట్గా ఉండాలా. అప్పుడు యూట్యూబ్ అనేది హెచ్డి క్వాలిటీ వీడియోస్ని ఎక్కువగా రికమెండ్ చేస్తుంది అనమాట మామూలు వీడియోల కన్నా. యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి ఎంతకాలం పడుతుంది సార్? యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. యూట్యూబ్ ఛానల్ కొంతమందికి వన్ డేలో కాదు, 1 వీక్లో అవ్వచ్చు, 1 మంత్లో అవ్వచ్చు, 1 ఇయర్లో అవ్వచ్చు. మనము జస్ట్ ఒక వీడియో పెట్టినా కూడా దానివల్ల మానిటైజ్ అయిపోతుందండి. అంత మంచి, అంటే కంటెంట్ ఏమి ఇస్తాన్నాము అనేది ముఖ్యం అనమాట. ఆ కంటెంట్ జనాలకి ఎంత బాగా నచ్చుతుంది, ఎంత బాగా రీచ్ అవుతుంది అని దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఒక్క వీడియోతోనే మానిటైజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలా ఛానల్స్ ఉన్నాయి. మనము మెయిన్ ఏమంటే ఆ కంటెంట్ జనాల్లోకి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. అంటే వాళ్ళు లాస్ట్ వరకు చూడాలి వీడియో. ఇప్పుడు 10 మినిట్స్ వీడియో ఉందనుకోండి, ఆ 10 మినిట్స్ కనీసం సగానికి 5 మినిట్స్ పైన చూస్తే యూట్యూబ్ ఈ వీడియోలు 5 మినిట్స్ వరకు చూస్తున్నారు అని యూట్యూబ్ అర్థం చేసుకొని అల్గారిథము
ఈ 5 minutes వరకు చూస్తారంటే వీళ్ళ దగ్గర ఏదో మంచి వీడియోనే ఉన్నట్లుంది అనేసి యూట్యూబ్ అనేది ఇంకా చాలామందికి రికమెండ్ చేస్తుంది అనమాట. యూట్యూబ్ అనేది చాలామందికి రికమెండ్ చేస్తుంది. ఇంకా మానిటైజ్ అవ్వడానికి మనకి చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే జస్ట్ ఛానల్ 1 month పెట్టేసి నెక్స్ట్ మంతే మానిటైజ్ అయిపోల్లా అనేసి వీడియోలు పెట్టేస్తూ ఉంటారు. అంటే ఎడిటింగ్ ప్రాపర్గా ఉండదు, థంబ్నెయిల్ ట్యాగ్స్ ఏమి ఉండదు, జస్ట్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. 1 month 2 months పెడతారు, ఇంకా వాళ్ళకి ఓపిక ఉండదు. అంటే సబ్స్క్రైబర్స్ అంటే మనకి యూట్యూబ్లో మెయిన్ పేషెన్స్ ఉండాలండి. అంటే ఇప్పుడు మనం ఛానల్ పెడితేనే అది మానిటైజ్ అవ్వదు. ఒక 1 year వరకు వెయిట్ చేయాలండి. 1 year వరకు వెయిట్ చేసి మనం 100 వీడియోస్ అన్నా మన ఛానల్లో అప్లోడ్ చేయాల. ఎవరైనా సబ్స్క్రైబర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీళ్ళ దగ్గర ఎన్ని వీడియోస్ ఉన్నాయని చూస్తారనమాట. మన దగ్గర కానీ ఎక్కువ వీడియోస్ ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓహో వీళ్ళు చాలా అంటే కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, యాక్టివ్గా ఉంది అనుకుంటారండి. అట్లాంటి మన ఛానల్లో ఇప్పుడు 100 వీడియోస్ చేసి 1 year వరకు కష్టపడాలండి. అంటే వెంటనే రావాలా అని యూట్యూబ్లో లేదు. ఒకసారి మానిటైజ్ అయితే మనకి లైఫ్ లాంగ్ డబ్బులు వచ్చే దానిపైన మనము 1 year కూడా కష్టపడకుండా 2-3 months కష్టపడి చాలామంది వదిలేసుకుంటారండి. అంటే వాళ్ళకి ఓపిక ఉండదు అనమాట వీడియోస్ అప్లోడ్ చేసి అంత టైం తీసుకొని. అంటే మనకి మానిటైజ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తూ మనం వీడియోస్ అనేది కన్సిస్టెంట్గా మనకి వ్యూస్ వస్తున్నాయా రాలేదా అని పట్టించుకోకుండా 100 వీడియోస్ వరకు మనకి వ్యూస్ వాచ్ టైంని కౌంట్ చేసుకోకూడదు అనమాట. అంటే మనం ప్యాషన్తో మన ఇంట్రెస్ట్తో మన ఏదైతే మన కంటెంట్ ఉంటుందో దాని మీద ఇంట్రెస్ట్తో చేసుకుంటూ వెళ్ళాలి. 100 వీడియోస్ వరకు మీకు సబ్స్క్రైబర్స్ వాచ్ టైం రాలేదు అనుకోండి, అప్పుడు మీరు మీ కేటగిరీ మార్చాల్సి వస్తుంది. అంటే ఈ కేటగిరీ జనాల్లోకి వెళ్ళట్లేదు అనేసి అర్థం అనమాట. 100 వీడియోస్ చేసినా మీకు మానిటైజ్ అవ్వలేదు, సబ్స్క్రైబర్స్ పెరగలేదంటే మీరు చేసే కంటెంట్ అనేది సబ్స్క్రైబర్స్కి నచ్చలేదన్నమాట. అప్పుడు మీరు వేరే కంటెంట్ అనేది చూస్ చేసుకోవాలా. మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి? మిక్స్డ్ కంటెంట్ అంటే ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ బిగినర్స్ అండి ఇదే మిస్టేక్ చేస్తారు. మిక్స్డ్ కంటెంట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఛానల్ స్టార్ట్ చేసుకుంటారు ఒక పర్టికులర్. ఇప్పుడు ట్రావెలింగ్ ఛానల్ అంటే ట్రావెలింగ్ వీడియోసే ఉండాలన్నమాట. వేరే వీడియోలు ఇది వంటలు చేసే వీడియోలు అనమాట, ఇది కామెడీ వీడియోస్ అవన్నీ చేసుకుంటూ పోతుంటే మిక్స్డ్ కంటెంట్ అయిపోతున్నాను అనమాట. మిక్స్డ్ కంటెంట్ అంటే ఏమంటే ఒక ఛానల్లో ఇప్పుడు స్టోరీస్ ఛానల్ అంటే స్టోరీసే ఉండాలా. ఎందుకంటే మనకి స్టోరీస్ వీడియోసే అన్నీ ఉన్నాయనుకోండి, మన సబ్స్క్రైబర్స్ వచ్చే వాళ్ళు కూడా ఓహో వీళ్ళది స్టోరీస్ ఛానలా అనేసి స్టోరీస్ వల్లే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదే స్టోరీస్ ఛానల్లో మనము వంటలు కానీ ఏదైనా వ్లాగ్స్ కానీ ఏదైనా ఎడ్యుకేషన్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కేటగిరీ పెడతాన్నాం అనుకోండి ఇదే ఛానల్లో, డిఫరెంట్ వంటల వీడియోలు అంట, ఇది యాక్టింగ్ వీడియోలు అంట, మళ్ళీ డిఫరెంట్ టైప్స్ వీడియోస్ పెడితే ఒకే ఛానల్లో అది మానిటైజ్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది అనమాట. అంటే అది చెప్పాలంటే అంటే మిక్స్డ్ కంటెంట్ అంటే ఇప్పుడు జనాలు ఆ ఛానల్లో ఏం పెడతాన్నారు మెయిన్ అని వాళ్ళకి కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టోరీస్ ఛానల్ అంటే ఓహో ఈ ఛానల్ స్టోరీస్ దా, ఓకే ఇది సబ్స్క్రైబ్ చేసుకుందామని చాలామంది స్టోరీస్ చూసే వాళ్ళు వచ్చి చాలామంది అదే సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట. మనం మిక్స్డ్ కంటెంట్ పెట్టినాం అనుకోండి, ఒక రోజు ఒక్కొక్క వీడియో పెట్టినాం అనుకోండి, ఈరోజు స్టోరీస్ పెట్టి రేపు కుకింగ్ పెట్టి అట్లా పెడితే వాళ్ళకి అర్థం కాదనమాట. ఈ ఛానల్ స్టోరీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా, లేకపోతే వంటల ఛానల్ అనే వాళ్ళు వంటల ఛానలే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, స్టోరీస్ ఛానల్ స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందుకు వాళ్ళకి అర్థం కాక చాలామంది సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ చూపిరనమాట మన ఛానల్లో. అంటే ఏవేవో పెట్టేస్తున్నారు వీళ్ళ ఛానల్. మనకు నచ్చింది స్టోరీస్ కాబట్టి వాళ్ళకి నచ్చిన స్టోరీస్ అనుకోండి, మన ఛానల్లో స్టోరీస్ ఉంటాయి కానీ వేరే కూడా పెడతాం. అంటే వీళ్ళ దాంట్లో రెగ్యులర్గా స్టోరీస్ రావు, వేరే పెడతా అంటారు. స్టోరీస్ ఛానల్కి ఏదైనా సబ్స్క్రైబ్ చేద్దాం అంటే వేరే ఛానల్ చూస్తారనమాట. అంటే మన ఛానల్లో స్టోరీస్ ఒకసారి పెడతాం, మళ్ళీ వీళ్ళు స్టోరీస్ మళ్ళీ ఎప్పుడో పెడతారులే, ఇంకా వంటలు ఏవేవో పెడతా అంటారు, ఇది అంత అవసరం లే, మనకు ఓన్లీ స్టోరీస్ చూసేకి టైంపాస్కి కావాలా అనుకొని ఎక్కువ స్టోరీసే ఉంటాయి చూడండి ఛానల్స్, అట్లా వాటికి ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. అందుకే స్టోరీస్ ఛానల్స్కి ఇప్పుడు కుకింగ్ ఛానల్ అనుకోండి, ఓన్లీ కుకింగ్ వీడియోసే పెట్టండి, అంతేగాని ట్రావెలింగ్ అన్నీ తీసుకొని వచ్చి దీంట్లో పెట్టకూడదు, ఎడ్యుకేషన్ వీడియో అన్నీ. ఓన్లీ కుకింగ్ ఛానల్ అంటే కుకింగే ఉండాలన్నమాట. అప్పుడు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఓహో కుకింగే వస్తుందా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఏం కంటెంట్ తీసుకుంటామో దాని మీదే వీడియోస్ పెట్టాలి అంటారు.
దాని మీదే ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకొని దాని మీదే వీడియోస్ చేసుకుంటూ పోండి. స్టోరీస్ అంటే స్టోరీసే ఉండాలి ఆ ఛానల్లో. ఇంకో మీకు వేరే థాట్ ఉంది, వేరే కంటెంట్, వేరే కుకింగ్ అనుకోండి, దాని గురించి ఒక ఛానల్ పెట్టుకోండి. అట్లా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఛానల్ ఉండాలన్నమాట. మిక్స్డ్ కంటెంట్ పెడితే మనకి చాలా లేట్ అవుతుంది. అసలు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ అంటారు, తగ్గుతూ అంటారు. మిక్స్డ్ కంటెంట్ వల్ల మనకి చాలా టైం అనేది పడుతుందన్నమాట. అది 1 year కావచ్చు, 1 month కావచ్చు, అయితే చాలా టైం పడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు చూసారు కదండి, యూట్యూబ్లో కొన్ని టిప్స్ ఇచ్చాను. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్, యూట్యూబ్ రిలేటెడ్గా డౌట్స్ ఉంటే బిగినర్స్ ఎవరైనా కింద కామెంట్స్లో తెలియజేయండి. మేము క్లారిఫై చేసేదానికి ట్రై చేస్తాము. ఇంకొచ్చే ఫర్దర్ వీడియోస్లో మీకు క్లారిఫికేషన్ ఇస్తాము. దానిపైన కూడా వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.